ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 1వ తేదీ బుధవారం రోజు కన్యా రాశి వారు శివుడి ఫోటో ముందు ఇది పెడితే కనుక మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అయితే శివుడి ఫోటో ముందు కన్యా రాశి వారు బుధవారం రోజు జనవరి 1వ తేదీ రోజు ఏం పెట్టడం ద్వారా మీ కోరిక తీరుతుంది, అలాగే ఈ రోజు దినఫలాలు మీకు ఏ విధంగా ఉంటాయి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. స్వయంగా ప్రతిభ కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో ఆ పనికి వారిని నియమించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా జనవరి 1వ తేదీ అంటే 2025వ సంవత్సరం మొదటి రోజు జనవరి 1వ తేదీ రోజు బుధవారం రోజు కన్యా రాశి వారు శివుడి ఫోటో ముందు మీరు నైవేద్యంగా పాయసాన్ని పెట్టి, అంటే మీరు బెల్లంతో కావచ్చు లేకపోతే చక్కెరతో కావచ్చు పాయసాన్ని తయారు చేసి దాన్ని శివుడి ఫోటో ముందు పెట్టి దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే నూతన సంవత్సరం మొదలయ్యే రోజు. అంటే మనం తేదీలన్నీ కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారమే లెక్కిస్తూ ఉంటాం కాబట్టి ఈ రోజుకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మీరు శివుడి ఫోటో ముందు పాయసం నైవేద్యంగా పెట్టి దీపారాధన ఖచ్చితంగా చేసుకోండి. కుటుంబ సభ్యులందరూ కూడా పూజలో పాల్గొనండి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఈ విధంగా కనుక మీరు చేశారంటే మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ జీవితంలో ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అద్భుతాలు చూస్తారు. ఆ శివ భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా మీకు లభిస్తుంది. ఆర్థికంగా కూడా పురోగతి సాధించగలుగుతారు. మీ యొక్క వృత్తి జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటికి కూడా పరిష్కారాన్ని ఖచ్చితంగా కనుక్కుంటారు. మీ యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నా కానీ వాటిని అధిగమించగలుగుతారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో జనవరి 1వ తేదీ రోజు ఈ విధంగా మీరు శివుడి ఫోటో ముందు పాయసం నైవేద్యంగా పెట్టారంటే మీ యొక్క కోరిక ఖచ్చితంగా శివ భగవానుడు తీరుస్తాడు. వీలైతే శివుడికి అభిషేకం చేయించండి. ఆ బోలాశంకరుడు అభిషేక ప్రియుడు. చెంబడి నీళ్లతో అభిషేకం చేసినా సరే మీరు కోరుకున్న కోరికను తీర్చి మీకు వరాలను ప్రసాదిస్తాడు. కాబట్టి అభిషేకం చేయండి. అలాగే మీ శక్తి మేరకు ఈరోజు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఈ రోజు మీరు దానం చేస్తే సంవత్సరం అంతా కూడా దాని తాలూకు ఫలితం మీకు లభిస్తుంది. పేదలకు, అవసరాల్లో ఉన్నవారికి దుప్పట్లు దానం చేయండి. అలాగే రోడ్డుపై ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహారాన్ని పెట్టించండి. ఈ విధంగా చేసేటటువంటి దాన ధర్మాలకు అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. వస్తు రూపంలో కావచ్చు, వస్త్రాల రూపంలో కావచ్చు, ఆహార ధాన్యాల రూపంలో కావచ్చు, ఆహార రూపంలో కావచ్చు, మీరు ఏ రకంగా దానం చేసినా సరే దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి జనవరి 1వ తేదీ రోజు బుధవారం రోజు కన్యా రాశి వారు ఈ విధంగా శివుడి ఫోటో ముందు పాయసం నైవేద్యంగా పెట్టండి. ఈ విధంగా దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకొని మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్